వర్షానికి కాసేపు కురిసిన వర్షమే మొత్తం హైదరాబాద్ వాసులను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసింది. మరి ముఖ్యంగా భయంకరమైన ఉరుములు ఒక్కసారిగా హైదరాబాద్ వాసుల్ని షాక్ గురి చేశాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ కాస్త షాక్ గురైంది. దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లోకి మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుకుంటోంది. హైదరాబాద్లో కుండపోత వాన కురిసింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఇటు మాధాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, యూసఫ్గూడలో వాన దంచుకొట్టింది. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో కుండపోత వాన పడుతోంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. కొద్దిసేపటి క్రితం వరకు చూసుకుంటే సాధారణంగా ఉక్కబోత వాతావరణం కనిపించింది. ప్రస్తుతం వర్షం దంచకొడుతోంది. మాధాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, యూసఫ్గూడలో దంచుకొడుతోంది వాన. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఇది ఇంటికి తిరిగి వెళ్లే క్రమం. ఈ నేపథ్యంలో భారీ వర్షం అనేది ఇటు సగటు ప్రయాణికుని ఆందోళన గురి చేస్తోంది. ఒక్కసారి అకస్మాత్తుగా పడింది భారీ వర్షం. అఫ్కోర్స్ ఇప్పటికీ ఆరెంజ్ అలర్ట్ ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకి, ఇటు ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలంగాణకు కూడా. హైదరాబాద్ కూడా కొన్ని రోజులు అలర్ట్ జారీ చేయడం జరిగింది. కొన్ని గంటల పాటు ఇటువంటి సినారియో ఉండే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఒకసారి మా ప్రతినిధి దేవిక దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. దేవిక మరి కాసేపట్లో ఫోన్ లైన్లోకి, ఇన్ఫాక్ట్ మరి కాసేపట్లో దేవిక లైవ్ లోకి రాబోతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. లైవ్ విజువల్స్. ప్రస్తుతం భారీ వర్షం పడుతోంది. ఇటు మాధాపూర్ అలాగే హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. ఇంకొన్ని గంటల పాటు ఇటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతవరకు చూసుకుంటే కనుక సాధారణంగా ఆ ప్రాంతాల్లో బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా ఏంటి ఉక్కబోత ఇంత వేడిగా ఉందేంటి అనుకున్నారు. కానీ దాదాపుగా 6:30 ఆ ప్రాంతంలో చూసుకుంటే 6:30, 7 ఆ ప్రాంతానికి రాబోతుకి ఒక్కసారిగా ఆ శబ్దాలు, ఆ ఉరుముల సౌండ్ వింటే ఏమైనా దాడి జరిగిందా, ఏమైనా మిసైల్స్ దాడి జరిగిందా, పాకిస్తాన్ ఏమైనా దాడి చేస్తుందా, లైక్ ఆ వ్యూలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం అంతా యుద్ధ వాతావరణం. ఆ మైండ్ సెట్లో ఉన్నాకంటే ఒక్కసారిగా అటువంటి అలా అనిపించింది. అటువంటి భారీ శబ్దాలు వచ్చాయి. కారు మబ్బులు కమ్మేశాయి. దాంతోపాటు వర్షం దంచి కొడుతోంది. ఇటువంటి సినారియో పూర్తిగా అయితే మాత్రం అనిపించింది హైదరాబాద్లో. మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉంది అనేది ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ అటువైపుగా వెళ్ళే వాళ్ళకి సంబంధించి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దట్ వాళ్ళు కూడా కాస్త జాగ్రత్త తీసుకుని అవసరం ఉంటుంది కాబట్టి. ఒకసారి మా ప్రతినిధి దేవిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మరి కాసేపట్లో దేవిక కూడా లైవ్లో వచ్చే ప్రయత్నం చేస్తారు అప్డేట్స్ అందించేందుకు. ఒకసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం మాధాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అలాగే పంజగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ నుంచి కూకట్పల్లి ఈ ప్రాంతాల వరకు కూడా ప్రస్తుతం వర్షం అయితే మాత్రం పడుతోంది. కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం భారీ వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడెక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి వరకు చూసుకుంటే కనుక అసలు వాతావరణం నార్మల్గానే అనిపించింది. ఎక్కడ వర్షం పడుతుందనే పరిస్థితి ఎక్కడ కనిపించింది. కానీ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చల్లగా అయిపోయింది. అంటే వాతావరణం చల్లబడిపోయింది. ఆ తర్వాత భారీ వర్షం కురిసిన పరిస్థితి. ఇటు హైటెక్ సిటీ కావచ్చు, మాధాపూర్ కావచ్చు, లేకపోతే రాయదుర్గం, ఇక్కడి నుంచి చూసుకొని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అలాగే యూసఫ్గూడ, దాంతోపాటు ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్ ఈ ప్రాంతాల వరకు కూడా కాస్త వర్షం కొన్నిసార్లు అయితే భారీ వర్షంగా మాట్లాడుకునే సమయం, తక్కువ సమయం అయినప్పటికీ కూడా ఆ తక్కువ సమయంలోనే భారీ వర్షం పడిన పరిస్థితి ఉంది. సో మీ ప్రాంతాల్లో ఎటువంటి సినారియో ఉంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ అటుగా వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు అవాయిడ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. లేదు అటు సైడ్ వాతావరణం బాగుందంటే కనుక వాళ్ళు వెంటనే వాళ్ళ ప్రయాణాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇంకొన్ని గంటలు మాత్రం ఇటువంటి సినారియో ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంటే అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఏ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ డైరెక్షన్స్కి సంబంధించి అంటే సాధారణంగా మనం క్లౌడ్ డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. క్లౌడ్ డైరెక్షన్ ఎలా ఉంది, దాంతోపాటు ఎలా వెళ్ళే అవకాశం ఉంది, దాంతోపాటు ఇటువంటి పరిణామాలు మారే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇంకొద్దిసేపటి వరకు కూడా ఇటువంటి ఇంపాక్ట్ కొనసాగే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. ఎస్, భారత వాతావరణ శాఖ కూడా కొన్ని రోజుల పాటు ఇటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేస్తుంది. ఒక్కసారి మీ ప్రాంతాల్లో, ఎందుకంటే ఒకసారిగా వాతావరణం మారిపోయింది కాబట్టి మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది చెప్పే ప్రయత్నం చేయండి. బేగంపేటలో ఫుల్ రైన్ అంటూ కళ్యాణ్ కామెంట్ చేశారు. అమీర్పేటలో కూడా ఫుల్ రైనింగ్ అంటూ కూడా బాబు శివ కామెంట్ చేశాడు.
కమెంట్ చేయడం జరిగింది. సో అటుగా వెళ్తున్న వాళ్ళు బేగంపేట ఎవరైనా వెళ్తున్నారా, అలాగే అమీర్పేట వెళ్తున్నారా, అటు సైడ్ కాస్త ఫుల్ రైన్ అంట, భారీ వర్షం కురుస్తోందంట, ఆ రూట్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. లేదు అర్జెంట్ అనుకుంటే ఆఫ్ కోర్స్ అది మీ విష్. బట్ ఒక్కసారి మీరున్న ఏరియాస్లో దాదాపు 200 మంది లైవ్ వాచ్లో ఉన్నారు కాబట్టి ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కమెంట్ చేయండి సో దట్ మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సాధారణంగా ఏమనుకుంటామంటే కనుక ఇక్కడ జూబ్లీహిల్స్లో వర్షం పడుతున్నప్పుడు బహుశా రాయదుర్గంలో పడకపోవచ్చేమో, అక్కడ అంతగా ఉండకపోవచ్చేమో చెప్పి అటువైపు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళే సందర్భంగా వర్షం పడుతూ ఉంటుంది. సో ఇటువంటి సినారియో. దాంతోపాటు ఫర్ సపోజ్ ఇక్కడ జూబ్లీహిల్స్లో వర్షం పడటం లేదు, అరే ఇక వర్షం పడట్లేదు కదా అక్కడ కూడా ఉండదేమో చెప్పి బయలుదేరిన తర్వాత అక్కడ ఇరుక్కుపోతారు. మధ్యలో చూస్తే వర్షం నీటిలో ఇరుక్కుపోయి వెళ్లాల్సిన టైంకి వెళ్ళలేకపోయే పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది. అటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. సో వీటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇటు బేగంపేటలో భారీ వర్షం పడుతుంది, బేగంపేటలో ఫుల్ రైన్ అంటూ కళ్యాణ్, అట్ ద సేమ్ టైం అమీర్పేటలో వర్షం పడుతుందంటూ బాబు శివ కమెంట్ చేశారు. ఒకసారి మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఏరియాల్లో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ప్రస్తుతానికి అయితే మాత్రం నార్మల్గానే వాతావరణం కనిపిస్తోంది. ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అయితే మాత్రం పెద్దగా క్లౌడ్ మూమెంట్ అనేది మనకి అంతగా కనిపించడం లేదు క్లౌడ్ మూమెంట్కి సంబంధించి. బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం భారీ వర్షం పడుతుంది. బేగంపేట, సికింద్రాబాద్. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు కావలి హిల్స్ నుంచి సిద్ధంగా ఉన్నారు. దేవిక, ప్రెసెంట్ హైదరాబాద్లో ఎటువంటి పరిస్థితి ఉంది? వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా, లేకపోతే కంటిన్యూ అవకాశం ఉందా? కాస్త ఇప్పుడు రిలీఫ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. సచిన్, చూడొచ్చు ఎండాకాలంలో కూడా ఈ వేడికి అసలు ప్రజలు ఎంతగానో ఉక్కురుబిక్కిరవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అలాంటిది ఒక్కసారిగా కొద్ది రోజుల నుంచి సాయంత్రం వేళల్లో మొత్తం కూడా వాతావరణంలో మార్పులు రావడంతో ప్రజలందరూ కూడా ఉపశమనానికి అయితే గురవుతున్నారని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితం కావలి హిల్స్లో ఎలాంటి వాతావరణం ఉందనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా రోడ్డు మొత్తం కూడా నీళ్ళతో, వర్షపు నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. జనాలు ఒక్కసారిగా ఉపశమనానికి గురైనప్పటికీ కూడా మళ్ళీ ఎక్కడ ఆగకుండా మళ్ళీ ఉరుములు, ఒక విధమైన భయంకరమైన ఉరుములు రావడంతో ఎంతగానో అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకి గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా నీరు మొత్తం రోడ్డు మీదకు వచ్చేసరికి డ్రైనేజ్ కూడా ఒకసారిగా అక్కడ ఓపెన్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది. సచిన్, ఇక్కడ చూడొచ్చు కావలి హిల్స్ డీమార్ట్ దగ్గర ఇక్కడ ఒక డ్రైనేజ్ అనేది ఉంటుంది. అది ఎప్పుడు కూడా కొద్దిపాటి వర్షానికి పొంగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ప్రజలు చాలా మటుకు జిహెచ్ఎంసీ అధికారులకి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి అంటూ కూడా మనకి గతంలో కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూడొచ్చు చాలా మంది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో హైదరాబాద్ లో ఎటువంటి పరిస్థితి ఉంది? ఇది ఇంకా కంటిన్యూ అవకాశం కనిపిస్తుందా మరికొన్ని గంటల పాటు, లేకపోతే ఫర్ సమ్ టైం ఇంకా కంటిన్యూ అవకాశం ఉందా? సచిన్, ప్రస్తుతానికి అయితే ఒక పావు గంట వర్షానికి ఇక్కడ చూడొచ్చు మొత్తం రోడ్డు మొత్తం నీటితో నిండిపోయిన పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం వర్షం తగ్గుముఖం పట్టినట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే అందరూ కూడా అంటే వర్షం ఎక్కడ ఇంకా ఎక్కువగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఎక్కడ వస్తుందేమో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళకి త్వరగా వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే కొన్ని ప్రాంతాలలో వర్షం లేనప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో చూడొచ్చు అమీర్పేట్, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కావలి హిల్స్, మాదాపూర్ మొత్తం కూడా ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఒక్కసారిగా వర్షంతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ పావు గంట వర్షానికి ఈ విధమైన పరిస్థితి ఉందంటే ఇదే విధిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కనుక వస్తే ఎటువంటి పరిస్థితి ఉంటుందో అని కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ కొద్దిపాటి వర్షానికే ట్రాఫిక్ జామ్ ఏ విధంగా అయిందనేది కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ డీమార్ట్ దగ్గర మాదాపూర్, కావలి హిల్స్ డీమార్ట్ దగ్గర ఎటువంటి వాతావరణం కనిపిస్తుంది అనేది కూడా మనం చూస్తున్నాం. మరి ప్రస్తుతానికైతే వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ప్రజలు మాత్రం మళ్ళీ ఏ క్షణాన వర్షం పడుతుందో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇంటికి వెళ్ళిపోతున్న పరిస్థితి మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సచిన్, దేవిక, ప్రెసెంట్ మీరు ఉన్న ఏరియాకి సంబంధించి అక్కడ ఎటువంటి వాతావరణం ఉండింది? అట్ ద సేమ్ టైం ఎంతసేపు వర్షం దంచి కొట్టింది? అక్కడ ప్రయాణికులు ఏమంటున్నారు? ఎందుకంటే సాధారణంగా ఈ టైంలో ఇంటికి రిటర్న్ అవుతూ ఉంటారు, చాలా ఇక్కట్లు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? సచిన్, ప్రస్తుతానికైతే అందరు ఇంటికి వెళ్ళిపోతున్న హడావిడి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారిగా చూడొచ్చు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం కూడా కనిపిస్తుంది. ఏ క్షణాన్ని బీభత్సమైన వర్షం ఒకవైపు నుంచి చూడొచ్చు. ఇందాక కురిచిన వర్షానికి ప్రజలందరూ కూడా ఉక్కిరి బిక్కిరై ఇంటికి పరుగులు తీసిన పరిస్థితి కనిపించిందని చెప్పొచ్చు. ఎందుకంటే కొద్ది రోజులుగా ఇతర రాష్ట్రాల్లో చూడొచ్చు, ఇతర ప్రాంతాల్లో చూడొచ్చు ఉరుములు మెరుపులు, అది కూడా భయంకరమైన ఉరుములు
ఉరుపులు మెరుపులతో కూడిన వర్షం రావడంతో త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. అది కూడా మనం చూడొచ్చు. ఇతర రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే ఒక్కసారిగా చెట్లు విరిగి కింద పడడం, అలాగే స్తంభాలు కింద పడడం, ఇలాంటివన్నీ చూస్తాం. ఇలాంటివి జరగకుండా ఉండటానికి త్వరగా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? అంటే ఒక్కసారిగా వర్షం అనేది ఇలా సడన్ గా పడింది. సో అనుకున్నారా వర్షం పడుతుందని? మేము అనుకోలేదు మేడం, బయటకు వచ్చేటప్పుడు వర్షం బాగా పడ్డది మేడం, అంతే. అంటే ట్రాఫిక్ జామ్ కూడా బాగానే ఉంది. అవును మేడం. అంటే కొద్ది రోజుల నుంచి కూడా మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, సాయంత్రం వేళల్లో ఇలా చల్లగా ఉంటుంది, అలాగే వర్షం కూడా ఎక్కువగా పడుతుంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సో చూడొచ్చు సచిన్, ఏ సమయాన్ని మళ్ళీ ఎలాంటి వర్షం పడుతుందో తెలియదు కాబట్టి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఇంటికి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్ దేవిక, మొత్తం అయితే మాత్రం ఇటు హైదరాబాద్ లో కాసేపు కురిసిన వర్షమే మొత్తం హైదరాబాద్ వాసులను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేస్తుంది. మరి ముఖ్యంగా భయంకరమైన ఉరుములు ఒక్కసారిగా హైదరాబాద్ వాసుల్ని షాక్ గురి చేశాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ కాస్త షాక్ గురైంది. దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లోకి, మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోకి